మేడ్చల్ మల్లారెడ్డి కాలేజీలో గలీజ్ పనులు జరుగుతున్నాయి. గర్ల్స్ హాస్టల్లో బాత్రూంలో సీసీ కెమెరాలు కలకలం రేపుతున్నాయి. సిఎంఆర్ కాలేజ్ ఎదుట విద్యార్థుల్లో ఆందోళన చేపట్టారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు వీడియోలు తీశారంటూ ఆరోపించారు. పోలీసుల అదుపులో 5గురు నిందితులున్నట్టుగా తెలిసింది. 12 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు రోడ్డుపై విద్యార్థినులు నిరసన తెలిపారు. ఇక వారికి విద్యార్థి సంఘాలు మద్దతు పలికాయి. మేడ్చల్ సమీపంలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చినట్లుగా విద్యార్థినులు గుర్తించి రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీడియోలు తీసిన వారు హాస్టల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వారు నినాదాలు చేశారు. కాలేజ్ దగ్గరికి ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే, ఒక ఆడపిల్లలు చదువుకునే ఏజ్ వాళ్ళకి మా అంటే 16, 17, 18, 19, 20 ఏజ్ లోపల ఉన్న పిల్లలని ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వాళ్ళ పేరెంట్స్ చదువుకోనికి హాస్టల్లో జాయిన్ చేస్తే, ఇక్కడ బ్రోకర్ నా కొడుకులు ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో చెత్త మేనేజ్మెంట్, ఆ గోపాల్ రెడ్డి అనేటోడు ముసల్లా కొడుకు సావనన్నది అస్సలేడు. వాడు ఆ మల్లారెడ్డి గాడు హాస్టల్ను మెయింటైన్ చేసి ఒక ఆడపిల్లలకి ఎట్లాంటి సౌకర్యం ఇవ్వాలో కూడా తెలియని కాలేజ్ ఇది. అట్లాంటి కాలేజ్ బాత్రూమ్లలో వీడియోలంట, బాత్రూమ్లలో కెమెరాలు పెట్టి ఏం చూపిద్దాం అనుకుంటున్నారా? అరే పిచ్చినా కొడుక, నువ్వు మంచివా గాడివా? నువ్వేమో ఫీజులు పైసా బల్పురా, మీకు మదం బట్టి కొట్టుకుంటారు మీరు. ఆడు కేసీఆర్ వాడిని చూసుకొని ఎగిరిరు. ఇప్పుడు ఎవడున్నారా? మీకు సిగ్గు శరం ఉంటే ఆడపిల్లలకు న్యాయం చేయమని చెప్పి మన మేడ్చల్ సిఐ గారు ఫోన్ చేసిరంట 2 గంటల ముందు. ఇప్పటిదాకా సచ్చినారా మీరు? ఇంట్లో ఏం మీ ఇంట్లో మీ ఆడోళ్ళకి, నీ అమ్మకి, మీ అయ్యకి, ఇంట్లోకి ఎవరికైనా ఇట్లా జరిగితే ఊకుంటారా? నీ కోడళ్ళకి, నీ మన్మరాలకు జరుగుతూ ఊకుంటారా? ఇట్లనే సిగ్గు శరం ఉంటే నువ్వు ఒకవేళ మంచివైతే నిజంగా మీ అయ్య అమ్మ కాలేజ్ దగ్గరకు వచ్చి ఆడపిల్లలకు న్యాయం చేయి. అప్పటిదాకా పొద్దున 5 గంటలు కాదు కదా, రేపు సాయంత్రం దాకా ఇట్లనే అవుతుంది. మర్యాద పూర్వకంగా వస్తే బాగుంటది. లేకపోతే ఈ రోజు రాత్రి కాలేజ్ చూసుకో, రేపు పొద్దున నీ కాలేజ్ ఇట్లా ఉండదు, వేరేలాగా ఉంటది. ఇది చెప్తున్నా, మర్యాద పూర్వకంగా చెప్తున్నాం. సిగ్గు శరం ఉంటే గిట తొందరగా రా. వచ్చి 4 గంటల నుంచి ఆడపిల్లలు తిండి లేక తిప్పలు లేక అక్కడ కూర్చుంటే నీకు సిగ్గు శరం లేదురా? పైసా అని పడుతున్నావు. ఎన్ని రోజులు రా నీకు పైసా? ఎన్ని రోజులు పైసా? 1 రోజు 2 రోజులు ఫీజుల మీద ఫీజులు వసూలు చేస్తావు. ఆ పిల్లలకు అన్యాయం జరుగుతున్నారు. పిల్లల ముఖం చూడరా ఒకసారి. మనిషివా గాడిదివా? కుక్కరే నువ్వు, కుక్కవిరా. నీకు ఎట్లంటే నీకు జీవితం మొత్తం పైసా. ఒక స్టూడెంట్ కి మల్లారెడ్డి కాలేజ్, సిఎంఆర్ కాలేజ్ నుంచి పోయి సార్ నేను జాబ్ చేసిన అనే ఒక క్రెడిట్ కొట్టిన స్టూడెంట్ లేరా మీ కాలేజ్లో? కాలేజ్ ఎట్లుంటుందో. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజ్ దగ్గర చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తామంటే విద్యార్థులకు హామీ ఇచ్చి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విద్యార్థినులు ఆందోళన కొనసాగించిన పరిస్థితి కనబడుతోంది. ఇక అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థినులు భద్రతకు సంబంధించి ఘటన అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కళాశాల యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. మొత్తం మీద సిఎంఆర్ ఐటీ కాలేజీలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంలో కెమెరాలు పెట్టి విద్యార్థులను బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాధిత విద్యార్థులు హాస్టల్లో వీడియోలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 300 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సదరు వీడియోలతో విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు
విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వంట చేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులకు న్యాయం చేయాలంటూ ఏబీవీపీ కూడా ధర్నాకు దిగింది. విద్యార్థినులను బ్లాక్మెయిల్ చేస్తున్న సిఎంఆర్ ఐటీ కాలేజ్ యాజమాన్యంపై చర్యలకు ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక మేడ్చల్ సిఎంఆర్ ఐటీ కాలేజీలో బాత్రూంలో కెమెరాలు కలకలం రేపాయి. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. వారికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఇక మా కరెస్పాండెంట్ శిల్పా జైన్ గారు. శిల్ప, మేడ్చల్ సిఎంఆర్ కాలేజీలో కెమెరాలు కలకలం రేపాయి. దీనికి సంబంధించి విద్యార్థుల భద్రతకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో విద్యార్థులు చాలాసేపు ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది? పోలీసులు ఎలాంటి హామీ ఇచ్చారు? కళాశాల యాజమాన్యం ఏం చెప్తోంది? దృష్టికి తీసుకెళ్లారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు. ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున సిఎంఆర్ కాలేజ్ దగ్గరికి చేరుకునే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా హాస్టల్లో పనిచేసేటువంటి సిబ్బందే ఆ వీడియోను చిత్రీకరణ చేసినట్లు ఇప్పటికే వాళ్ళు ఒకవైపు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలు కనుక సోషల్ మీడియాలో కనుక లీక్ అయితే ఖచ్చితంగా దీనికి మల్లారెడ్డి బాధ్యత వహించాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ సంబంధించినటువంటి సీఏ అక్కడ చేరుకొని విద్యార్థులకు ఒక హామీ ఇచ్చారు. దీనిపై మేము బాధ్యత వహిస్తాం, ఖచ్చితంగా దీనిపైన ఏ వీడియోలు కూడా బయటికి రానివ్వం, ఎలాంటివి కూడా ఎలాంటి సంఘటన కూడా ఎదురుకాకుండా మేము చూసుకుంటామంటూ ఒకవైపు విద్యార్థులకు హామీ ఇచ్చారు. మొత్తం మీద నిన్న అర్ధరాత్రి వరకు ఒక ఉద్రిక్తత వాతావరణం కొనసాగింది. ముఖ్యంగా మన మల్లారెడ్డి కాలేజీలు కూడా గతం నుంచి చూసుకున్నట్లయితే అనేక వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఈసారి ఏకంగా అమ్మాయిల వీడియోలు చిత్రీకరణ అంశం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. అమ్మాయిల వీడియోలు ఏదైతే బాత్రూంలో కెమెరాలు అమర్చి వాళ్ళకు తెలియకుండా వీడియోలు చిత్రీకరణ చేస్తున్నట్లు ఒక్కసారిగా ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. దీంతో వెంటనే విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన దిగారు. అర్ధరాత్రి వరకు ఉద్రిక్తత కొనసాగింది. అక్కడ ఉన్న సీఏ వెంటనే వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళకు నచ్చ చెప్తూ ఖచ్చితంగా దీనిపై మేము యాక్షన్ తీసుకుంటాం, చర్యలు తీసుకుంటాం, దీనికైతే దీనిపై ఒకవైపు కాలేజ్ ప్రిన్సిపల్ కావచ్చు, కాలేజ్ సంబంధించిన యాజమాన్యంపై మేము చర్యలు తీసుకుంటామని ఒకసారి అనడంతో వాళ్ళు వెంటనే ఏదైతే ఆందోళన ఉన్నదో వాళ్ళు విరమించుకున్నట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పటికే 300 వీడియోల వరకు వాళ్ళు చిత్రీకరించినట్లు ప్రాథమికంగా మనకు ఆ సమాచారం అందుతుంది. మొత్తం మీద దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఎందుకు చేశారు, ఎవరి ప్రోద్బలంతో ఈ విధంగా వీడియో చిత్రీకరణ చేశారు, అసలు దీనికి బాధ్యత ఎవరు వహించాలని కూడా మొత్తం కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం ఎన్ని వీడియోస్ ఉన్నాయి, మొత్తం ఎందుకని చేశారని కూడా అన్ని విధాలుగా ఎంక్వైరీ చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారిగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే విద్యార్థులు కావచ్చు మొత్తం కూడా కాలేజీ వెళ్లకుండా మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళకి విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు పలుకుతున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం రాత్రి మొత్తం హైడ్రామా నేర్కొన్న దీనిపైన ఖచ్చితంగా మల్లారెడ్డి బాధ్యత వహించాలంటే ఒకవైపు విద్యార్థి సంఘ నాయకులు పెద్ద ఎత్తున హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని సద్దుమణిగించారు. ముఖ్యంగా దీనిపైన ఎంక్వైరీ చేస్తాం, ఎవరు కూడా ఆందోళన దిగొద్దంటూ కూడా వాళ్ళు అక్కడ ఉన్న విద్యార్థులకు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు మొత్తం కూడా వాళ్ళు ఒక సూచనలు చేస్తున్నారు. దీనిపైన మరి కాసేపట్లోనే పూర్తి వివరాలు తెలియాల్సి వస్తుంది. అంటే మొత్తం ఎన్ని వీడియోలు చిత్రీకరణ చేశారు, ఎవరెవరు చేశారు, ఎవరి ప్రోద్బలంతో చేశారు అనే వీడియో మొత్తం అంశాలు కూడా మరి కాసేపట్లోనే తెలియనుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శిల్ప. సో నిందితుల దగ్గర దాదాపు 300 ప్రైవేటు వీడియోలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. హాస్టల్లో వీడియోలు తీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిన్నంతా చాలాసేపు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. సదరు వీడియోలతో విద్యార్థులను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. ముఖ్యంగా వంట చేసే వారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు కూడా దిగారు. వీరికి విద్యార్థి సంఘాలు కూడా మద్దతు పలికిన పరిస్థితి కనబడతా ఉంది. అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వారిని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించి ఈ ఘటన
అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. కళాశాల యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న రాత్రి 1:30కు ఈ యొక్క గర్ల్స్ హాస్టల్లో ఆడపిల్లలు స్నానం చేసుకునే టైంలో ఒక వార్డెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియో తీయడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మార్నింగ్ దాదాపు పొద్దున మార్నింగ్ 11 o'clock నుంచి మేనేజ్మెంట్లో ఎవరైనా వార్డెన్ కానీ వార్డెన్ ఇన్ఛార్జ్ వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు ఏం చేశారు అనేది ఇప్పటి వరకు పట్టించుకుంది లేదు. అదే ఈ కాలేజ్లో ఒక స్టూడెంట్ ఫీజు కట్టేది ఉంటే వచ్చి ఫీజు కలెక్ట్ చేస్తారు. అట్లాంటిది ఈ ఆడపిల్లలకి న్యాయం జరగడం కోసం కనీసం గోపాల్ రెడ్డి ఇప్పటి వరకు మాట్లాడింది లేదు, ఇక్కడ వచ్చి పరిశీలించింది లేదు. ఇదే విషయంలో గతంలో కూడా ఆడపిల్లలు అడ్మిషన్ చేసుకునే టైంలో సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఆడపిల్లలు వార్డెన్ ఇన్ఛార్జ్ ప్రీతి మేడం కి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. మేడం ఎవరైతే వార్డెన్స్ తర్వాత మాకు ఫుడ్ పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద డౌట్ ఉంది, వాళ్ళని తీసేసి ఈ హాస్టల్ మొత్తం ఫీమేల్స్ వాళ్ళని పెట్టాలని చెప్పారు. అయినా ఇప్పటి వరకు మేనేజ్మెంట్ పట్టించుకోలేదు. వెంటనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులు వాళ్ళని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. ఈ మేనేజ్మెంట్ కి సంబంధించిన వాళ్ళు గోపాల్ రెడ్డి కానీ మల్లారెడ్డిని కానీ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల ఈ రోజు గోపాల్ రెడ్డి మల్లారెడ్డి వెంటనే వచ్చి స్పందించి దీనికి ఎవరైతే నిందితులు వాళ్ళ గురించి మాట్లాడాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల రేపు పొద్దున ఏబీవీపీ ఏం చేస్తుందనే చూపిస్తారని చెప్పి ఏబీవీపీ సిఎంఆర్ గోపాల్ రెడ్డి సిఎంఆర్ కళాశాలలో టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల బాత్రూమ్ లో సెల్ ఫోన్లు పెట్టి వీడియోలు క్రియేట్ చేయడం, వీడియోలు రికార్డ్ చేయడంలో ఈ దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు సిఎంఆర్ కళాశాలలో ఈ ఘటన మొదటి ఘటన కాదు. ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నా కూడా ఈరోజు సిఎంఆర్ లో చైర్మన్ గోపాల్ రెడ్డి కావచ్చు, అదే విధంగా ఇక్కడ ఉన్న ఐఏఎస్ కమిటీ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు మీద అమ్మాయిల మీద ఈరోజు అనేక అబద్ధాలు వస్తూ ఉన్నాయి. ఈరోజు సీసీ కెమెరాలు పెట్టడం, సెల్ ఫోన్ రికార్డింగ్ చేయడం, ఇలాంటి దుర్మార్గం పని ఈరోజు సీఎంఆర్ కళాశాలలో జరగడం అంటే ఈరోజు అమ్మాయిలపై లైఫ్ లాంగ్ మీద చెలగటపడడం. కాబట్టి వెంటనే ఈరోజు సీఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి, అట్లాగే గోపాల్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న రాత్రి Management rally, Navali, Management rally.